అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నీ వినేవాడు, చూసేవాడు, సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడు, అమితంగా మన్నించేవాడు, క్షమించడాన్ని ఇష్టపడేవాడు, అధికారం కలవాడు అల్లాహ్ ఒక్కడే. అల్హమ్దులిల్లా, రంజాన్ నెల చివరి రోజుల్లోకి వచ్చేసాము. ఇస్లాం యొక్క పునాది 5 స్తంభాలపై ఉంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. ఏంటి ఆ 5 స్తంభాలు అంటే, ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక్క అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క సత్యమైన ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం, దీన్నే తౌహీద్ అంటాం. 2వ మూల స్తంభం నమాజ్ను స్థాపించడం. ప్రతి వ్యక్తి కూడా 5 పూటల నమాజ్ను స్థాపించాలి. 3వ మూల స్తంభం జకాత్ అంటే విధిదానం చేయడం. 4వ మూల స్తంభం హజ్ చేయడం. 5వ మూల స్తంభం రంజాన్ నెల యొక్క ఉపవాసాలు పాటించడం. అల్హమ్దులిల్లా, మనం రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తున్నాం. అయితే జకాత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇస్లాం మూల స్తంభాల్లో జకాత్ కూడా ఒక ముఖ్యమైన మూల స్తంభం. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా చోట్ల నమాజ్ గురించి ఎక్కడైతే ఆదేశం ఇచ్చారో దానితో పాటుగా జకాత్ని కూడా విధిగా పేర్కొన్నారు. నమాజ్ను స్థాపించండి మరియు జకాత్ను చెల్లించండి, మరియు రుకూ చేసే వారితో రుకూ చేయండి. సూరా బకరా వర్స్ నెంబర్ 43. జకాత్ ఎప్పుడు విధిగా ఇవ్వబడింది అంటే 2వ హిజ్రీ సంవత్సరంలో ఎవరైతే జకాత్ ఇవ్వడానికి అర్హులవుతారో వారిపైన విధిగా ఇవ్వడం జరిగింది. జకాత్ అనేది పేదవారిపైన లేదు. ఎవరైతే సంపన్నులు ఉన్నారో వారు మాత్రమే జకాత్ను చెల్లించాలి. ఎవరైతే జకాత్ విధిని నిరాకరించారో, అంటే అసలు జకాతే లేదు, మేము ఇవ్వమని పూర్తిగా నిరాకరిస్తారో వాళ్ళు అవిశ్వాసానికి పాల్పడినట్లే. కొంతమంది ఉంటారు జకాత్ను అంగీకరిస్తారు, అవును ఇది అల్లాహ్ తరపు నుండి వచ్చిన ఆజ్ఞే అని, కానీ వాళ్ళకి డబ్బులు జేబులోంచి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి అంగీకరించరు. వాళ్ళని మాత్రం వాళ్ళు ఘోర పాపాల్లో ఒక ఘోర పాపం చేసిన వారుగా లెక్కించబడతారు. జకాత్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, మన హృదయాన్ని మరియు మన ధర్మాన్ని శుభ్రం చేస్తుంది. జకాత్ అనేది ఏమీ పన్ను కాదు. జకాత్ చెల్లిస్తే ఏమవుతుంది అంటే, మనం సంపాదించిన సంపదలో శుభం మరియు అభివృద్ధి కలుగుతాయి. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి మరింత రెట్టింపు చేసి ధనాన్ని తిరిగి ఇస్తారు. అంత మాత్రమే కాకుండా మన పాపాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. తోటి మానవులపైన మనకి దయ మరియు ఎంపతి వస్తాయన్నమాట. మరియు సమాజంలో కూడా ఏకత్వం పెంపొందుతుంది. ఎవరిపై అయితే జకాత్ విధించబడిందో అది అతనికి పరీక్ష లాంటిది. ఇప్పుడు జకాత్కి అర్హులైపోయారు, వాళ్ళు జకాత్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఒక టెస్టే కదా. జకాత్ ఇస్తే అల్లాహ్ ముందు వినమ్రలో చేరిపోతాం, అల్లాహకి మరింత దగ్గర అవుతాం, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించిన వాళ్ళం అవుతాం. అదే కనుక మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్హత ఇచ్చినా కూడా మనం జకాత్ చెల్లించలేదు అంటే అల్లాహ్ పెట్టిన టెస్ట్లో మనం ఫెయిల్ అయిపోతాం అన్నమాట. జకాత్ అంటే ఏంటి అంటే, డబ్బులు లేదా నగల ద్వారా మనం చేసే ఆరాధన. జకాత్ అంటే జస్ట్ కేవలం పేదవాళ్ళకే సహాయం చేయడం మాత్రమే కాదు. ఎవరైతే జకాత్ ఇస్తారో వారి హృదయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుద్ధి చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏమని తెలియచేస్తున్నారు అంటే, కొంతమంది వెండి, బంగారం, డబ్బు దాచుకుంటూ పోతారు. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకపోతే అలాంటి వారి కోసం శిక్షలు ఉన్నాయి అని వారికి గుర్తు చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జకాత్ ఇవ్వడం అనేది ఇహ మరియు పరలోకాలలో కూడా మన సాఫల్యం ఉంది. ఏ వ్యక్తి అయితే జకాత్ ఇస్తాడో అతనికి మారు ఏం గుర్తొస్తూ ఉంటుంది అంటే, ఇహలోకంలో నేను సంపాదించిన డబ్బు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ నా గొప్పతనం వల్ల వచ్చినవి కాదు, అల్లాహ్ ఆయన కరుణతో నాకు ప్రసాదించినవి అన్న విషయం వాళ్ళకి గుర్తుంటుంది. అప్పుడే వాళ్ళు తీసి ఇవ్వగలుగుతారు కదా. ఇది నేనే సంపాదించాను, ఇదంతా నా టాలెంటే అని అనుకున్న వాళ్ళు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. ఎవరైతే అల్లాహకు వినమ్రత చూపుతారో వాళ్ళకి తెలుసు, నేను దీనికి అర్హుడిని కాదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణతో నాకు అర్హత కల్పించాడు, జకాత్ ఇవ్వడానికి నాకు అర్హత వచ్చింది, నేను ఇలా డబ్బు ఇవ్వగలుగుతున్నానంటే ఇది అల్లాహ్ కరుణే అని
మరింత ఒబీడియంట్ అవుతారు అల్లా తాలాతో, మరియు పేదలకి సహాయం చేస్తారనమాట. జకాత్ అనేది ఫరజ్, కంపల్సరీ. ఎవరైతే అర్హత పొందారో వారు కంపల్సరీగా జకాత్ను చెల్లించాలి. అయితే జకాత్ ఎవరిపైన ఫరజ్ అవుతుంది అంటే, బంగారంపై నిసాబ్ చూసుకుంటే 87 గ్రాముల 480 మిల్లీగ్రాములు బంగారం మీ దగ్గర ఉందనుకోండి, మీ పైన జకాత్ ఫరజ్ అవుతుంది. లేదండి మా దగ్గర వెండి ఉంది అంటే, వెండి పైన నిసాబ్ ఎంత అంటే 612 గ్రాములు 360 మిల్లీగ్రాములు అనమాట. ఇంతకంటే ఎక్కువ లేదా ఇంత వెండి మీ దగ్గర స్టాక్గా ఉంది, ఒక సంవత్సరం అంతా దాని మీద గడిచింది ఈ సేవింగ్స్ పైన అంటే మీ పైన జకాత్ ఫర్జ్ అవుతుంది. లేదు మా దగ్గర ఇవి రెండు కూడా లేవు, కానీ ఇందులో ఏదో ఒక దాని కాస్ట్ అంతా మనీ మా దగ్గర ఉంది ఒక సంవత్సరం నుంచి సేవింగ్స్లో అంటే ఆ డబ్బు పైన కూడా జకాత్ ఇవ్వాలి. కొంతమంది ఏమనుకుంటారు అంటే జకాత్ ఇవ్వడం అంటే వచ్చే జీతం పైన, వచ్చే ఇన్కమ్ పైన జకాత్ ఇవ్వాలేమో అనుకుంటారు. లేదండి, ఇస్లాంలో సంపాదన పైన, ఇన్కమ్ పైన జకాత్ లేదు. ఒక సంవత్సరం నుండి మీ దగ్గర ఉన్న సేవింగ్స్ పైన ఉంది. జకాత్ ఎప్పుడు విధి అవుతుంది అంటే మనం నిసాబ్కి రీచ్ అయి ఉండాలి, సేవింగ్స్ పైన ఒక సంవత్సర కాలం గడిచి ఉండాలి, అప్పుడు మన పైన జకాత్ అనేది విధి అవుతుంది. మీకు ఇన్షాల్లా జకాత్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అన్నా, ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అన్నా, బుష్రా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతున్నాయి. తెలుగులో అయితే 2 to 3, ఉర్దూలో అయితే 11 to 12. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్కే ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా క్లాస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లా ఆదేశాలను తెలుసుకొని వాటిని ఫుల్ఫిల్ చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.